బయట మ్యాంగో ఫ్రూటీ కొనాల్సిన అవసరం లేకుండా ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక 6 మామిడికాయలు తీసుకుంటున్నాను, 2 రసాలు తీసుకుంటున్నాను, 4 బంగినపల్లి తీసుకుంటున్నాను. బంగినపల్లి చిక్కదనం కోసం తీసుకుంటున్నాను, టేస్ట్ కోసం రసాలు తీసుకుంటున్నాను. ఇది ఇలా కట్ చేసుకుని ఇలా పీసెస్ కింద తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు వీడియోలో ఒక కాయ మాత్రమే చూపిస్తున్నానండి, వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి. ఇలా తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని కాయలు కూడా మనము జ్యూస్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, నేను బౌల్ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను తీసుకున్న 6 కాయలకి నాకు 3 బౌల్స్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తని పేస్ట్లా ఆడుకోవాలి. ఇవన్నీ కూడా బాగా పడినాయి కాబట్టి వెంటనే అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 కప్పులకి 1 కప్పు పంచదార వేసుకోవాలి, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే దాంట్లో ఈ మ్యాంగో ప్యూరీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దగ్గర పడేంత వరకు మరగబెట్టుకోవాలి. మనము వాటర్ లిక్విడ్ వేసాం కదా 1 కప్పు, ఆ 1 కప్పు తరిగేంత వరకు మరగబెట్టుకుంటే సరిపోతుంది. మనకు అది వీడియోలో చూపిస్తాను మీకు. కొంచెం లిక్విడీగా వచ్చింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 months వరకు ఉంటుందండి. దీంట్లో ఏ ప్రిజర్వేటివ్స్ కూడా వాడట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి సీజన్లో మామిడికాయలు ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే తర్వాత ఒక 2 months వరకు పిల్లలు ఇష్టంగా తాగుతారు. దీంట్లో మనం కలర్ కూడా ఏ కలర్ నేను యూజ్ చేయట్లేదండి. అలాగే కెమెరాకి ఫిల్టర్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. ఎలా ఉన్నది అలాగే చూపిస్తున్నాను మీకు. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, ఇది మనకి మరగడం స్టార్ట్ అయినట్టు. ఇది మీడియంలో పెట్టి మనము మరగబెట్టుకుంటే సరిపోతుంది. మరి సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఇది పొంగిపోతుంది, అందువలన హై ఫ్లేమ్లో పెట్టొద్దు అని చెప్తున్నాను. ఇది నాకు 15 నుంచి 20 నిమిషాల పాటు పట్టిందండి. ఇది మనకి కొంచెం టైం పట్టినా కూడా తర్వాత మనకి ఒక 2 months వరకు వస్తుంది కాబట్టి ఒక్కరోజు కష్టపడితే సరిపోతుంది. ఒక ½ hour దీనికి టైం స్పెండ్ చేస్తే మనం దీన్ని ఒక 2 months పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అంటుకోకుండా ఉండడానికి. ఇలా కంటిన్యూగా తిప్పాల్సిన అవసరం లేదండి, మధ్య మధ్యలో తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుందండి. చూడండి ఇంకొంచెం చిక్కగా అయింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. స్ట్రైనర్తో ఒకసారి మనము వడపోసుకుంటే దాంట్లో ఏదైనా ఉన్నా కూడా పైన ఉండిపోతుంది. నాకైతే ఏది రాలేదు, కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి దిగడానికి టైం పడుతుంది. ఇది స్టోర్ చేసుకుంటే మాత్రం ప్లాస్టిక్ బాటిల్లో మాత్రం ప్రిఫర్ చేయకండి, ఏదైనా గాజు సీసా మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇది నిల్వ ఉంటుంది కాబట్టి మనకు అదే హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం లైక్ చేయొద్దు, అది నేనే చెప్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ప్యూరీ 1/3 వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 1/4 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఐస్ వేసుకోవాలి, మిగతాది కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కూల్గా ఉండే మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సర్ప్రైజ్గా ఇది ఇవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ది బెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.